జూలై మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యంగా సూర్య భగవానుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు 16వ తారీఖు వరకు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో సంచరించడము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ద్వాదశంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అంగారకుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ద్వాదశ స్థానంలో కొంత అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో శని, రాహువు, కేతువు ముఖ్యంగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. అయితే గురువు మట్టుకు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. పంచమాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహము ఈ సింహరాశి వారికి ఉంది. ఒక పక్కన అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నప్పటికీ గురువు యొక్క ప్రభావం మూలకంగా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేది రెక్టిఫై అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి కొంత అనుకూలంగానే ఉంది. గురువుతో పాటుగా ఏకాదశ స్థానంలో సూర్యుడు 16వ తారీఖు వరకు ఉన్నాడు. బుధుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా కొంత అనుకూలత కనబడుతుంది సింహరాశి వారికి. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు మట్టుకు ప్రతికూలంగా ఉన్నాయి గనక బ్లైండ్గా సాహసించి పనులు చేయకుండా కొంత జాగ్రత్తతో 1కి 4 సార్లు ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే ఆ గురువు యొక్క అనుకూలత మీకు తోడయి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. 1-2 వారాలలో సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా కార్యసాఫల్యం బాగా గోచరిస్తోంది. మొదటి 2 వారాలు వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీరు చేపట్టినటువంటి ప్రయాణాలు, పనుల కొరకై మీరు బయలుదేరినటువంటి సమయం కూడాను మీకు తోడయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఆర్థికంగా కొంత అస్థిరత గోచరిస్తుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ప్రధానమైనటువంటివి. ఆదాయంలో అస్థిరత, హెచ్చుతగ్గులు, వీటి మూలకంగా మనిషి లోపల ప్రోగ్రెస్ అనేటువంటిది సన్నగిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక అస్థిరత బాగా కనబడుతుంది. ఆకస్మికమైనటువంటి ఆటంకాలు, వాటి మూలకంగా అసంతృప్తి మీకు బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి. వాహన రిపేర్లు ముందుకు వస్తాయి. ఇంటి మరమ్మతులు, అనవసరమైనటువంటి పనులు, ఫోర్స్డ్గా మనము చేయవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది. భూ తగాదాలు ముందుకు వస్తాయి. అన్నదమ్ములతో వివాదాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలలో మీరు చిక్కుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక నలుగురితో స్నేహంగా ఉంటూనే వాళ్ళు చెప్పినవి మీరు బ్లైండ్గా చేయకుండా కొంత జాగ్రత్తగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచిస్తూ విచక్షణతో ముందుకు వెళ్ళడం ఈ మాసంలో బాగా అవసరము. కార్యసాఫల్యము కొంత గోచరిస్తుంది. స్నేహితుల మూలకంగా వాళ్ళు ఇచ్చేటువంటి సహాయ సహకారాల మూలకంగా కొంత విజయము, కార్యసాఫల్యము, పనులు పూర్తి కావడం అనేటువంటిది ఒక పక్కన గోచరిస్తుంది. అయినప్పటికీ దీన్ని మీరు బ్లైండ్గా స్వీకరించకుండా కొంత మీరు మనస్సు నిలిపి ఆలోచించి ఆ నిర్ణయాలపై మనస్సు నిలిపి చేయడము చాలా మంచిది.
ప్రారంభించినటువంటి పనులలో తాత్కాలికంగా ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, సకాలంలో చేయగలుగుతారు. ఆశించిన మేరకు లాభాలు లేకపోయినప్పటికీ పని మట్టుకు పూర్తి చేస్తారు, సంతృప్తిగా ఉంటారు. దీర్ఘ ప్రయాణాల మూలకంగా చిన్నపాటి సమస్యలు, అలసట, అనారోగ్యము ఉద్భవించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యానికి విలువ ఇవ్వండి, ఆరోగ్యంపై మనస్సు నిలపండి. శారీరక మానసిక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో ఇబ్బందులు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా, తెలియకుండా మీరు పనులు చేయకూడదు. పార్ట్నర్స్తో కానివ్వండి, వ్యాపారంలో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ పార్ట్నర్స్తో, భాగస్వాములతో అన్ని రకాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. లేని పక్షంలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, అనవసరమైనటువంటి తగాదాలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఏకాదశంలో గురువు ఉన్నాడు, కార్య సాఫల్యాన్ని ఇస్తాడు. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యకు బాగా సహాయకారిగా ఉంటాడు, శుభకార్యాలు చేయిస్తాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పై చదువులకు వెళ్ళడానికై విదేశీ ప్రయాణాలు చేపడతారు. ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు ఉన్నప్పటికీ విద్యార్థులకు ఇది కారణం కాదు. వాళ్ళు సక్సెస్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు మంచి స్థాయిలో నిలుస్తారు, ఉద్యోగాన్ని సంపాదిస్తారు. విద్య కొరకై ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు మంచి సంస్థలలో చేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈ మాసము. శుభకార్యాలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేపడతారు, హాజరవుతారు. అన్ని రకాలుగా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి గురువు మూలకంగా. అయితే ప్రధానమైనటువంటి గ్రహాలు ఒక పక్కన మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళినట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి, వ్యయాలను తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఫోర్స్డ్గా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే మీకు ఈ మాసము బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలను ఎక్కువగా మీరు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి కొంత ఖర్చులను తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి. మనస్సు నిలిపి పనులు చేయండి. చాలా మంచి ఫలితాలను ఈ మాసంలో పొందుతారు. గోచార రీత్యా ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు మనం ఆచరించాలి. ఒకటి, ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి వాటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని మనము ఫిజికల్గా చేయడము. శని బాగాలేడు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ఆర్థికపరమైనటువంటి ఖర్చులను మనం తగ్గించుకోవడము, నియంత్రించుకోవడము, ఆదాయ మార్గాలను పెంచుకోవడము, వ్యాపారంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడాను మనం చేయవలసినటువంటి విషయాలు. ఇక భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారం చేసుకోవాలి. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు చేయాలి. ప్రతినిత్యం కూడాను ఉదయం లేచిన తర్వాత స్నానం ఆచరించి కొద్దిగా బయటకు వచ్చి సూర్యుణ్ణి నమస్కారం చేసుకోవాలి. నమస్కార ప్రియో భాను అన్నారు.
కాబట్టి కేవలము సూర్యుడికి నమస్కారం చేయడం మూలకంగానే మీకు సూర్యుడు అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, మీ లోపల శక్తిని ఇస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేస్తే మీకు అన్ని రకాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యనారాయణుడు కాపాడతాడు. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆదిత్య హృదయం వినండి. ఆదిత్య హృదయం వినడం మూలకంగా మీ లోపల స్థైర్యము, ధైర్యము వృద్ధి అవుతుంది. కాబట్టి పనిని మీరు చేసేటువంటి సమయం లోపల ధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ పనిని నేను సాధించగలుగుతాను తప్పకుండా అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మీకు ఆ సూర్యనారాయణుడు ఇస్తాడు. కాబట్టి ఆదిత్య హృదయం ప్రతినిత్యం కూడాను చదువుకోండి లేదా వినండి. ఇక అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంగారకుడి విషయమై సుబ్రహ్మణ్య స్వామిని అర్చించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయడము, అంగారకుడి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు అంగారకుడు ప్రీతి చెంది మీ లోపల ఆ ధైర్యాన్ని, ఆటంకాలు లేకుండా, దురుసుతనాన్ని మీకు ఆపాదించకుండా మీ లోపల ఒక స్థిరమైనటువంటి మనస్సును ఇస్తాడు. కాబట్టి అంగారకుడి ప్రీత్యర్థమై ఈ పరిహారాలు చేసుకోండి. ఇక బుధుడు ముఖ్యంగా మీకు వ్యాపారం పైన, మీ విచక్షణ పైన, బుద్ధి పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహం. కాబట్టి ఆ మంచి ఆలోచనలు కలగడానికి, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడానికి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. బుధుడి యొక్క అనుగ్రహము ఎలా వస్తుంది? మీరు విష్ణుమూర్తిని ప్రతినిత్యం కూడాను కీర్తించడము, జపించడము, స్తోత్రం చేయడము, పూజించడం మూలకంగా మీకు కలుగుతుంది. కనుక ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. తద్వారా మీకు ఒక సుఖమయమైనటువంటి జీవనాన్ని ఇస్తాడు ఆ నారాయణుడు. కాబట్టి ఆ బుధుడి ప్రీతి కొరకై విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ప్రతినిత్యము చేయండి. వీలు కానట్టయితే వారానికి ఒకసారైనా కూడాను చేయండి లేదా వినండి. విష్ణు సహస్రనామాలు విన్నట్టయితే మీ స్థితి లోపల, మీ ఉనికి లోపల ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. అంటే హెచ్చు తగ్గులు లేకుండా మీ స్థితి ఎలానైతే ఉందో దానికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితినే మీకు ఇస్తాడు. ఇక గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. ముఖ్యంగా గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రథమ గురువులు అయినటువంటి తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవా మూలకంగా మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది, వాళ్ళ యొక్క దీవెనలను పొందుతారు. తప్పకుండా తల్లిదండ్రులు ఒక లాభాపేక్ష లేకుండా మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క దీవెన మీకు లభించాలి అనంటే తప్పకుండా గురువులను సేవించడము, తల్లిదండ్రులను సేవించడము ఇవి తప్పకుండా చేయండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, సుబ్రహ్మణ్య స్వామిని, దక్షిణామూర్తిని కొలవండి. ఇవి చేయడం మూలకంగా మీకు గురువు ప్రీతి చెంది ఆ గురువు మూలకంగా కలిగేటువంటి ప్రతికూలం దూరం అవుతుంది. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మవారిని కొలవండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. చేసినట్టయితే ఆ శుక్రుడు ప్రీతి చెందుతాడు. ఇక శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని నిమిత్తమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. శనికి సంబంధించినటువంటి
స్తోత్రాన్ని కూడాను పారాయణం చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తప్పకుండా మీ లోపల భయాందోళనలకు గురి కాకుండా ఆంజనేయ స్వామి అభయము మీకు ఇస్తాడు. ఆ అభయాంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు. భయాందోళనకు గురి కాకుండా మిమ్మల్ని చూస్తాడు. కాబట్టి హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదవండి. శనికి సంబంధించినటువంటి దానాలు చేసుకోండి. ఇక రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని కొలవండి. దుర్గామాత మీ లోపల ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు, భయము లేకుండా, దుఃఖము కలగకుండా, ఒక అసహనము లేకుండా, అధైర్యముకి లోను కాకుండా మిమ్మల్ని అమ్మవారు కాపాడుతారు. కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని ప్రతినిత్యం కూడాను పూజించండి. రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యము పఠించండి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలిచినట్టయితే ఆటంకాలు లేకుండా మీరు ప్రారంభించినటువంటి పనులను సమయం లోపల పూర్తి చేసేటువంటి ఒక మనస్తత్వాన్ని, పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. కాబట్టి కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ విధంగా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించడం, భగవంతుణ్ణి కీర్తించడము, ఆయా గ్రహాలకు చెప్పబడినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రతికూలత అనేటువంటిది నిర్వీర్యమవుతుంది. తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఏ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ భగవంతుణ్ణి కీర్తించడము, స్తోత్రించడము, జపాలు, పారాయణాల మూలకంగా మిమ్మల్ని తప్పకుండా భగవంతుడు కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు, మంచి ఆలోచనలను మీకు ఇస్తాడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి తప్పకుండా మీరు స్మరించండి, కీర్తించండి, శుభ ఫలితాలను పొందుతారు. ఈ జూలై మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలను వివరిస్తాను. ఏ ఏ రోజులలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి, వాటిని ఆచరించడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఋషులు దర్శించి మనకు పండుగలను నిర్ణయించారు. మన ఉన్నతి కొరకు, మనము సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి పండుగలు నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఈ పండుగలను ఆచరించి సుఖమయమైనటువంటి ఫలితాలను పొందాలి. అయితే ఈ నెలలో, ఈ జూలై మాసంలో 6వ తారీఖు 6 జూలై 2025 ఆదివారం ఏకాదశి. ఈ రోజున ఉదయం 5:47 పునర్వసు కార్తీ ప్రవేశమైంది. కార్తులు ముఖ్యంగా వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైనటువంటివిగా భావిస్తారు. కార్తులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పనులు చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. చాలా ఏళ్ల నుంచి కూడాను కార్తులు అనేటువంటివి వ్యవసాయదారులకు వర్షము, పంటలు, వాళ్ళు చేసేటువంటి కర్తవ్యాలు ఇవన్నీ కూడాను కార్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తుంటారు. గనక పునర్వసు కార్తీ 6వ తారీఖు ఉదయం పూట ప్రవేశించింది. అదే రోజున సర్వేషాం దేవశయన తొలి ఏకాదశి. సర్వేషాం అంటే మనకు 3 మతాలు ఆచారంలో ఉన్నాయి, సాంప్రదాయాలు ఆచారంలో ఉన్నాయి, అందరూ కూడాను పాటిస్తున్నారు. స్మార్త సాంప్రదాయము, వైష్ణవ సాంప్రదాయము, కేవల వైష్ణవ సాంప్రదాయము, భాగవత సాంప్రదాయము, ఇలా ఈ సాంప్రదాయాలు మనకు ఆచారంలో ఉన్నాయి. అయితే అందరికీ కూడాను 6వ తారీఖు తొలి ఏకాదశి అవుతుంది. ఈ తొలి ఏకాదశితో చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. గృహస్థులకు
ఆషాఢ శుక్ల ఏకాదశితో చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. పౌర్ణిమతో పరివ్రాజులకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ చాతుర్మాస్యము అనేటువంటిది ఒక దీక్ష. ఈ 4 మాసాలు దీక్షలో ఉంటారు గృహస్థులు. అంటే ఈ నెలల లోపల కొన్ని వర్జ్యము చెప్పబడి ఉంది. కాబట్టి ఈ చాతుర్మాస్యాలు 6వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి కనుక దీక్ష అనేటువంటిది గృహస్థులకు ప్రారంభమవుతుంది. ఇదే రోజున పండరీపూర్లో ఉన్నటువంటి పాండురంగుణ్ణి దర్శించడానికై భక్తులు వెళుతూ ఉంటారు ఏకాదశి రోజున. అది కూడాను ఈ రోజునే ప్రారంభమవుతుంది. ఇక దాని తర్వాత 10వ తారీఖు నాడు ఆషాఢ పూర్ణిమ. ఇది గురు పూర్ణిమ. గురువు మనకు త్రిమూర్తి స్వరూపుడు. జ్ఞానము, బుద్ధి, ప్రజ్ఞ అన్నిటినీ కూడాను మనకు ఇచ్చినటువంటి వ్యక్తి గురువు. మోక్షాన్ని పొందడానికి కూడాను మనకు ఒక మూల మంత్రాన్ని ప్రసాదించినటువంటి గురువు. ఆ గురువును ఉద్దేశించి గురు పూజ చేయడానికై ప్రత్యేకంగా ఒక రోజు నిర్ణయం చేశారు మన ఋషులు. అదే ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ రోజున ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క గురువును పూజించాలి. విద్యా గురువు కానివ్వండి, జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఎవరైతే మనకు మూలమంత్రాన్ని ఉపదేశించారో అలాంటి గురువును, తర్వాత దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తిని, ఇలా గురువును పూజించడానికై మనకు ప్రత్యేకంగా ఆషాఢ పూర్ణిమ గురు పూజోత్సవం జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆషాఢ పూర్ణిమ రోజున మనకు ఋషులు నిర్దేశించారు గనక ఆ రోజున మనము అందరం కూడాను గురువులను పూజించాలి. అది 10వ తారీఖు నాడు వస్తుంది. ఇక 14 జూలై సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం మూలకంగా మనము ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి అన్ని ఇబ్బందులు కూడాను ఈ వ్రతము ఆచరించడం మూలకంగా దూరం అవుతాయి. అంటే ఈ వ్రతములోనే మనకు ఈ పేరులోనే ఉంది సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటహర చతుర్థి వ్రతం అన్ని సంకటాలను, ఇబ్బందులను దూరం చేసేటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం. ఇది 14వ తారీఖు నాడు వస్తుంది. ఈ వ్రతం యొక్క విధానం ఏంటంటే ఉదయం నుండి కూడాను మనం ఉపవాసంతో ఉండి గణపతిని ప్రార్థించి గణపతికి షోడశోపచార పూజ, అభిషేకము, పారాయణాలు చేసి చంద్రోదయం తర్వాత అంటే చంద్రుణ్ణి చూసిన తర్వాత, ఈరోజు చంద్రోదయము రాత్రి 9:42 ఉంది. ఆ 9:42 తర్వాత మనము మళ్ళీ భోజనం చేయాలి. ఇది ఈ వ్రతం యొక్క విధానం. అంటే ఉదయం నుంచి కూడాను ఉపవాసంతో ఉండి చంద్రుణ్ణి దర్శించిన తర్వాత ఉపవాస దీక్ష వదిలి అప్పుడు మనం భుజించడము, తర్వాత ఈ గణపతిని స్మరించడము, అభిషేకం చేయడము ఈ వ్రతానికి సంబంధించినటువంటి విధానము. దీన్ని మనము పాటించడం మూలకంగా కష్టాల నుండి బయటపడతాము, ఇబ్బందుల నుండి విముక్తులమవుతాము. మనకు ఆ గణపతి అభయాన్ని ఇస్తాడు. అంటే ఒక వరద గణపతి, అంటే మనము కోరినటువంటి కోరికలను తీరుస్తాడు, అభీష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఇక 16వ తారీఖు నాడు కర్కాటక సంక్రమణ సాయంత్రం 5:32 ప్రవేశిస్తుంది. దీని తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక సంక్రమణతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మకర సంక్రమణతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కనుక ఈ దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి పనులు నిషిద్ధమని శాస్త్రం చెప్పింది. దక్షిణాయనంలో
ఉపనయనాది కార్యక్రమాలు పనికిరావు. చాతుర్మాస్యం లోపల కూడాను వివాహాది శుభకార్యాలు పనికిరావు అని కొంత చెప్పబడినప్పటికీ కొంతమంది ఋషులు కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాలు పనికి వస్తాయి అనేటువంటి విషయం కూడాను ఉంది గనక చాతుర్మాస్యాల లోపల శ్రావణ మాసం ఆచారంలోకి వచ్చేసింది. శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలు చేస్తున్నారు. అయితే ఈ కర్కాటక సంక్రమణతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణ ప్రారంభమైన తర్వాత ఉదయం నుండి ఈ ప్రవేశం వరకు సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఈ పుణ్యకాలం లోపల పితృదేవతలను ఉద్దేశించి తర్పణాదులు సమర్పించినట్టయితే పితృదేవతలు ప్రీతి చెంది మనను అనుగ్రహిస్తారు. కనుక ఈ సంక్రమణ రోజున నదీ స్నానం కానీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కూడా తటాకానికి కానీ వెళ్ళి స్నానం ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై తర్పణాలు మనం వదిలినట్టయితే ఆ పితృరూపంలో భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలు మనను అనుగ్రహిస్తారు. ఇక తర్వాత 23 జూలై మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి, ప్రదోష నిషేధ కాలంలో ఉన్నటువంటి ఆ చతుర్దశి మనము మాస శివరాత్రి అంటాము. మాస శివరాత్రి చాలా శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఆ మాస శివరాత్రి రోజున శివుణ్ణి అర్చించి అభిషేకం చేసి సాయంకాలం వరకు ఉపవాసము ఉండి సాయంకాలము మళ్ళీ ప్రదోషకాలం లోపల ఆ శివుణ్ణి అర్చించి భోజనం చేసినట్టయితే ఆ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అపమృత్యు దోషము దూరమవుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి అవుతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. తర్వాత 24వ తారీఖు నాడు అమావాస్య, దర్శ అమావాస్య, ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య ప్రతి అమావాస్య రోజున దర్శ అమావాస్య పితృదేవతల ప్రీత్యర్థమై తర్పణాలు వదిలినట్టయితే పితృదేవతలు ప్రీతి నొందుతారు. షణ్ణవతి శ్రాద్ధాల లోపల ఇవన్నీ కూడాను చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మానవాళి అభివృద్ధి పథంలో ఉండాలి, ఒక సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఋషులు దర్శించి మనకు కల్పించినటువంటి పండుగలు. వీటిని మనం ఆచరించడం మూలకంగా సత్ఫలితాలను పొందుతారు. ఇక 25 జూలై నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో శివనక్త వ్రతారంభము, శివుడి ప్రీత్యర్థమై నక్త వ్రతారంభము అంటే ఒక పూట భోంచేయడం, పగలంతా కూడాను ఉపవాసంతో ఉండి శివుణ్ణి అర్చించి సాయంకాలం భోంచేయడము. శివనక్త వ్రతారంభము శ్రావణ మాసం ప్రతిపదతో ప్రారంభమవుతుంది. అది 25 జూలై నుంచి ప్రారంభమవుతుంది. ఇక దాని తర్వాత 28 జూలై రోజున నాగుల చవితి, 29 జూలై నాగపంచమి. ఇవి ఈ జూలై మాసంలో వస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు. వీటిని ఆచరించండి. శాస్త్రంలో చెప్పిన విధానంతో వ్రతాన్ని, సంక్రమణలను, పండుగలను ఆచరించి సత్ఫలితాలను పొంది సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆచరించండి. శుభం.